హాయ్ వివర్స్, మనం వచ్చేసి పార్ట్ 23లో ఉన్నాము. ఇది వచ్చేసి చంద్రబిందు అనునాసిక్ అని అంటారు. అనునాసిక్ అంటే ఏంటంటే ముక్కు ద్వారా ఉచ్చరించేటువంటి శబ్దాలను వచ్చేసి అనునాసిక్ అని అంటారు. దీన్ని వచ్చేసి చంద్రబిందు అంటే చంద్రబిందు అని ఎందుకంటున్నారంటే పైన చంద్రాకారంలో హాఫ్ మూన్ వేసేసి మధ్యలో వచ్చేసి ఒక చుక్క పెట్టినారు చూడండి. సో అందువల్ల వచ్చేసి చంద్రబిందు అని అంటారు. చంద్రుడి రూపంలో ఉన్నందువలన బిందు ఒక బిందువు పెట్టారు కాబట్టి చంద్రబిందు అని అంటారు. అనునాసిక్ అంటే ఏంటంటే ముక్కు ద్వారా పలికేటువంటి శబ్దాలను వచ్చేసి అనునాసిక్ అని అంటారు. సో ఆంక్, ఆంచ్, కాంసా, చాందీ, టాంగ్, సాంచా, సాన్స్, కాంపనా, కుంవర్, చాందని, బంవర్, सांबर, हंसना, हंसिया, हाँकना. नेक्स्ट వచ్చేసి निम्नलिखित शब्दों को अनुस्वार और చంద్రబిందు का अंतर पहचाने. ఇక్కడ చూడండి చంద్రబిందుతో ఉండేటువంటి అక్షరాలు చూడండి. హంస్, ఆంగన్, చాంద్. నెక్స్ట్ వచ్చేసి హంస్. హంస్ అంటే ఏంటంటే పక్షి. తర్వాత వచ్చేసి ఆంగన్ అంటే సుందర్ నారి అమ్మాయి అనమాట. అంగన సుందర్ నారి అమ్మాయి అనమాట. చాంద్ మీన్స్ గంజా సిర్ అని ఇచ్చినారు. ఇక్కడ వచ్చేసి చంద్రమా, చంద్రుడు, చాంద్ అంటే ఇక్కడ వచ్చేసి చాంద్ అంటే ఏంటంటే వెండితో చేసినది అనమాట, వెండి అనమాట. సో హన్స్ అంటే పక్షి. సో ఈ విధంగా దీనికి మీనింగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అంగన అంటే ఏంటంటే ఆంగన్ చుట్టుపక్కల చుట్టుపక్కల. హంస్ అంటే ఏంటంటే నవ్వడం. ఇక్కడ హంస్ అంటే ఏంటంటే పక్షి. ఇక్కడ వచ్చేసి అంగన అంటే ఏంటి వచ్చేసి ఆంగన్ పక్కన. తర్వాత వచ్చేసి అంగన అంటే సుందర్ నారి అందమైనటువంటి అమ్మాయి. చాంద్ అంటే చంద్రుడు. చాంద్ అంటే వచ్చేసి వెండి అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.